బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఎంబీఏ కోర్సు గురించి మాట్లాడదాం. ఎందుకనంటే చాలా మంది ఎంబీఏ కోర్సు జాయిన్ అవ్వడానికి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కావాలి అనేసి చెప్పారు, కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం. ఎంబీఏ అంటే మనకి ఫుల్ ఫామ్ ఏం చెప్పొచ్చు అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి ఈ కోర్స్ అనేది మనకి చూస్తే టైం పీరియడ్ ఎంత అంటే 2 years అనేది ఉంటుంది. ఈ ఎంబీఏ కోర్స్ అనేది చేయడం వలన ఏంటి యూజ్ అనేసి అనుకుంటే మనకి కెరీర్ పరంగా బెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అలాగే శాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే స్కిల్స్ అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వీటితో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒకవేళ బిజినెస్ రన్ చేస్తే కనుక ఆ విధంగా స్కిల్స్ అనేవి నేర్చుకోవడానికి ఎంబీఏ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పవచ్చు. కాబట్టి ఎంబీఏ కోర్స్ అనేది జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాటికి సంబంధించి ఇద్దాం. ఎంబీఏ కోర్స్ అనేది టైం పీరియడ్ ఏంటి, ఎలిజిబిలిటీ, ఎంబీఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఉంటే ఏముంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి స్పెషలైజేషన్ చేసుకోవడానికి ఎంబీఏ వల్ల వచ్చే జాబ్స్, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే ఎంబీఏ కోర్స్ అనేది టైం పీరియడ్ ఎంత ఉంటుంది అనేసి మనం ఎంబీఏ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి 2 years టైం పీరియడ్ అనేది ఉంటుంది. 2 years లో మొత్తం 4 సెమిస్టర్స్ కి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ 4th సెమిస్టర్ కంప్లీట్ అయితే ఎంబీఏ అనేది కంప్లీట్ అయినట్టు. కాబట్టి మనకి ఫస్ట్ ఎంబీఏ అనేది టైం పీరియడ్ ఎంత అంటే 2 years అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంబీఏ అనేది చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఏంటి అనేసి చూస్తే కనుక ఎనీ డిగ్రీ అనేసి చెప్పొచ్చు అనమాట. మనకి బీఏ కానీ బీకామ్, బీఎస్సీ, తర్వాత బీటెక్ నుంచి కూడా ఎంబీఏ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎంబీఏ అనేది చేయొచ్చు. ఎంబీఏ కోర్స్ అనేది చేయడానికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటుందంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో జరిగేది ఏది అంటే ఏపీలో అయితే, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి అయితే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. తెలంగాణకు సంబంధించి అయితే టీఎస్ ఐసెట్ అనేది రాయాలి. స్టేట్ లెవెల్లో రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ చూస్తే ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్, ఎంఏహెచ్, సిఈటి, నెక్స్ట్ కేమాట్, టాన్సెట్ అనేసి ఈ విధంగా రాస్తారు. అయితే ఏపీ రిలేటెడ్ పర్టికులర్ గా ఐసెట్ రాయాలి అనుకుంటే ఏపీ ఐసెట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే టీఎస్ ఐసెట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది స్టేట్ లెవెల్లో చదువుతాము అనుకునే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒకవేళ సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చదవాలి అంటే నేషనల్ లెవెల్ టెస్ట్ ఏంటి అంటే క్యాట్, మ్యాట్, సిమ్యాట్, ఏటీఎంఏ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇవి కనుక క్వాలిఫై అయితే మన దేశంలో ఎక్కడైనా కూడా చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ లేదా అబ్రాడ్, ఫారెన్ వెళ్ళి చదవాలి అనుకునే వాళ్ళు జీమాట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జీమాట్ క్వాలిఫై అయితే అక్కడ ఫారెన్ లో వెళ్ళి ఎంబీఏ అనేది చేసుకోవచ్చు. మంచి సాలరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కోర్సు టైప్స్ చూస్తే ఎంబీఏ కోర్స్ అనేది మనకి చేయడానికి ఫుల్ టైం కోర్స్ అనేది ఉంటుంది. అంటే ఫుల్ టైం ఎంబీఏ, రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళి డైలీ క్లాస్ కి అటెండ్ అయితే కనుక దాన్ని ఫుల్ టైం కోర్స్ ఆర్ ఎంబీఏ అనేసి చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక పార్ట్ టైం, అంటే ఒక పూట మాత్రమే కాలేజీకి వెళ్ళి మిగిలిన టైంలో జాబ్లు అలా చేసుకునే వాళ్ళు పార్ట్ టైం ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి డిస్టెన్స్ ఎంబీఏ. డిస్టెన్స్ లో ఎంబీఏ కట్టుకుని డైరెక్ట్ గా ఎగ్జామ్స్ అనేవి రాస్తారు. మిగిలిన టైం వాళ్ళు పర్సనల్ వర్క్ లేదా జాబ్స్ అనేవి చేసుకుంటారు. నెక్స్ట్ మనకి ఆన్లైన్ లో కూడా ఎంబీఏ అనేది చేసుకోవచ్చు. సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో రాయాల్సి ఉంటుంది. మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్ ఎంబీఏ లేదా ఆన్లైన్ కోర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే మనకి డిగ్రీ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా ఎంబీఏ చేయడానికి ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. బీబీఏ కోర్సులు అట్లా కంటిన్యూషన్ ఎంబీఏ చేయడం అలా ఉంటుంది. కాబట్టి కోర్సు టైప్స్ మనం చూస్తే కనుక మొత్తం 5 types లో ఎంబీఏ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి మనకి ఫుల్ టైం, రెండోది పార్ట్ టైం ఎంబీఏ, థర్డ్ వన్ డిస్టెన్స్, నెక్స్ట్ ఆన్లైన్ ఎంబీఏ, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. నెక్స్ట్ పాయింట్ మనం ఏం చెప్తున్నాము అంటే ఎంబీఏకి కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది, కాలేజీలో చేస్తే ఏ విధంగా ఉంటుంది, యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అంటే అక్కడ కాలేజీకి ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఫీజు అనేది తీసుకుంటారు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా ఫీజు అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాలేజీ ఫీజు ఎంత అనేసి మనం చెప్పలేము. మంచి కాలేజీ ఎంబీఏ అనేది మనకి 2 types ఉంటుంది. ఒకటి జనరల్ ఎంబీఏ అంటాం, రెండోది స్పెషలైజేషన్ ఎంబీఏ. అంటే ఎంబీఏలో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అనేది తీసుకుని ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఎంబీఏ అనేది చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, వీటితో పాటు ఇంకా చాలా స్పెషలైజేషన్ అనేది ఉంది. మనకి టాప్ మోస్ట్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమున్నాయి అలా ఎంబీఏలో, అలాగే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కూడా చెప్దాం. ఎంబీఏలో మనకి స్పెషలైజేషన్ చూస్తే కనుక
ఇక్కడ కొన్ని తీసుకున్నాం మనం. ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, ఎక్కువగా ఫైనాన్స్ అనేది తీసుకుంటారు. ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ అనేది రిసోర్స్ అనేది చెప్తాం. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్, ఎంబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్, సప్లై చైన్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. వీటితో ఎంబీఏలో స్పెషలైజేషన్ కోర్స్ మనం చూస్తే కనుక ఫస్ట్ వన్ ఉంది ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. అంటే ఫైనాన్స్ ఆస్పెక్ట్ రిలేటెడ్ గా ఎంబీఏ చేస్తే కనుక దాన్ని మనం ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అనేసి చెప్తాం. అంటే ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఎంబీఏ ఇన్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ సంబంధించి కోర్సులు అనేవి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, వీటికి ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా ఎంబీఏ కోర్స్ అనేది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ హెల్త్ కేర్, హాస్పిటల్ రిలేటెడ్ గా వాటిల్లో మనం జాబ్ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఐటీ, ఎంబీఏ ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. స్పెషలైజేషన్ లో కంటిన్యూషన్ అనేది మనం చూస్తే కనుక నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా మేనేజర్ గా చేయడానికి కూడా ఈ కోర్స్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చదువుతారు. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం, ఇది కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ఫార్మస్యూటికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్ రిలేటెడ్ గా ఫార్మసీ రిలేటెడ్ గా చేసేది. ఇవే కాకుండా ఇంకా హోటల్ మేనేజ్మెంట్, ఇంకా అడిషనల్ గా చాలా మనకి స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను. అది కూడా టాప్ మోస్ట్ అందరూ యూజ్ చేసేది, అందరూ ఎక్కువగా షేర్ ఏదైతే ఉందో ఆ కోర్సును మాత్రమే తీసుకున్నాను. ఎంబీఏలో ఏ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అని చూస్తే ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ గా ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి. ఇక్కడ మార్కెటింగ్, తర్వాత హెచ్ఆర్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్లాన్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ప్లాన్, తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, రీసెర్చ్ మెథడ్, నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, బిజినెస్ లా, ఫైనాన్షియల్ అకౌంటింగ్. వీటితో పాటు ఇంకొన్ని అడిషనల్ గా ఉంటాయి. మనకి మొత్తం 4 సెమ్స్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ లో 2 సెమ్స్ లో ఈ టాపిక్స్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంది. వీటితో పాటు ఇంకా కొన్ని అడిషనల్ గా ఫస్ట్ ఇయర్ లో మనకి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ లో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు అడిషనల్ గా కూడా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. మరి సెకండ్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే స్పెషలైజేషన్ బట్టి ఉంటది. అంటే ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ గా ఉంటది, ఒకవేళ మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ రిలేటెడ్. నెక్స్ట్ ఎంబీఏ బేస్ మీద మనకి జాబ్స్ ఏమి ఉంటాయి అనేది చూసుకుంటే కనుక హెచ్ఆర్ ఉంటుంది, తర్వాత సేల్స్ మేనేజర్ రిలేటెడ్ గా ఉంటుంది, లేదా ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనేది ఉండొచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించి ఉండొచ్చు, లేదు చేసిన మన స్పెషలైజేషన్ బట్టి హాస్పిటాలిటీ అయితే వాటికి సంబంధించి, లేదా కంపెనీకి రిలేటెడ్ అయితే కంపెనీకి సంబంధించి, ఈ విధంగా మంచి జాబ్స్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మంచి మంచి కంపెనీస్ లో ఎంఎన్సీ రిలేటెడ్ కంపెనీస్ లో ఐటీ సెక్టర్ అయితే వాటికి సంబంధించి జాబ్స్ లో మనకి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఎంబీఏ కోర్స్ అనేది చేయడానికి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫెసిలిటీ అనేది కల్పిస్తారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్ ఎంబీఏ రిలేటెడ్ గా స్కాలర్షిప్ ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఇట్లా ఆదిత్య బిర్లా కంపెనీ, ఈ విధంగా కొన్ని కంపెనీస్. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి.